హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జడా శ్రావణ్ గారు ఒక 1 వీక్ బ్యాకు దళిత క్రైస్తవ సమర శంఖారావం అనే ప్రోగ్రామ్‌ని ఏలూరులో కండక్ట్ చేయడం జరిగింది. దానికి అతిథులుగా కేఎస్ ప్రసాద్ గారు, అలాగే ఈ ప్రశ్న ఛానల్‌కి సంబంధించిన రావణ్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతకీ దళిత క్రైస్తవ సమర శంఖారావంలో ఏలూరు మీటింగ్‌లో ఈ రావణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి, అలాగే రాధా మనోహర్ గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో రావణ్ గారి మాటల్లోనే వినేద్దాం. ఈరోజు ముగ్గురు గురించి మాట్లాడారు. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వరూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. ఇలా ముగ్గురు గురించి ఈ రోజు మాట్లాడాల. నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండలూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. విన్నారు కదా అండి రావణ్ గారు మాట్లాడిన మాటలనే ఆల్రెడీ మీరు వినే ఉంటారు. నేను ఈరోజు ఈ వీడియో రావణ్ గారు అరెస్ట్ అయిన సందర్భంగా చేస్తున్నాను కాబట్టి నేను కూడా దీని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. రావణ్ గారు ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్నే చంద్రబాబు నాయుడికి తెలిసినా కూడా సరే దాని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకుండా సమర్థించుకుంటున్నారనే ఆలోచనతోనే కదా మాట్లాడారు. మరి ఈ రాష్ట్రంలో ఎవరిని కదిపినా కూడా ఇదే మాటే గదా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ఎవరికీ కనపడట్లేదా? కూటమికి సంబంధించిన కూటమిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని గూడా అడుగుతున్నా నేను. మీకు మనసాక్షి అనేది లేదా? ఒక పర్సన్ తప్పు చేస్తే తనని ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి, కోర్ట్ వారు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే అలాంటి పనిష్మెంట్ అనుభవించాలి గానీ, అన్యాయంగా ఒకరిని కొట్టి చంపేస్తారా? పోనీ నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్‌లో చెప్పినట్టు పోలీసోళ్ళని ఏదన్నా మాట్లాడితే ఊరుకుంటారా? కొడతారు అన్నారు. ఓకే. అలా గూడా ఎవరో కొంతమంది పెత్తరేదవలుంటారు. పోలీసోళ్ళని గూడా కాలేటట్టు మాట్లాడారని గూడా అనుకోండి గౌరవం లేకుండా. మరి తగలరాని చోట్ల తగిలి చనిపోతే కనీసం ఆ బాడీనన్నా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చారా? మరి ఎందుకు అప్పగిచ్చలేదు చంద్రబాబు నాయుడు గారు? అడుగుతారంటే అడగరా? మీరు చేసే తప్పుల్ని ఎండగట్టరా? మీరు అడగలేదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడు? మీరు క్వెషన్ చేయలేదా? అంతెందుకు ఇప్పటికిప్పుడు గూడా వివేకానంద రెడ్డి హత్య కేసులలో జగన్మోహన్ రెడ్డి, భారతి గారికి ఎటువంటి సంబంధము లేకపోయినా గూడా సరే, నిన్న మీటింగ్‌లో కూడా అందరిని అనమంటున్నారు గదా! మీరనడమే కాదు. ప్రతి ఒక్కరిని అనమంటున్నాడు. గొడ్డల పార్టీ అనే అనండి అనేసనని. ఒక సీఎంగా 4 సార్లు పనిచేసిన మీరు, మీ నోట్లో నుంచి అలాంటి మాటలొస్తే మేము కాదండి, మా పిల్లలు గూడా మిమ్మల్ని తప్పుగా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడుతుంటే. మీ వయసుకి మాలాంటోళ్ళు ఇచ్చే రెస్పెక్టెడ్ కూడా పోగొట్టుకునే సిచ్యువేషన్ ఒస్తుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల. ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేని వివేకానంద రెడ్డి కేసుని మీరు సీఎంగా ఉన్నప్పుడు జరిగితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తికి పులవాలనుకుంటున్న మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి అర్హులనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. నాకు తెలిసి ఈ కూటమి వచ్చినప్పటి నుంచి ఈ ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా బ్యాలెన్స్ తప్పిందో
దానివల్ల ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి ప్రాబ్లమ్స్ జనాలు ఫేస్ చేస్తున్నారు అనే మినిమమ్ సెన్స్ ఉండే వాళ్ళు ఎవ్వరైనా గూడా సరే, రావణ్ గారు మాట్లాడిన మాటల్ని సమర్థిస్తారు. దాంట్లో తప్పేం లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు వీలైతే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల్ని తీసుకొని ఇంకొకసారి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అంతేగాని మాట్లాడిన వాళ్ళ మీద ఇట్లాంటి దొంగ కేసులు పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్‌ని, ప్రతి జిల్లాల వారీగా తిప్పించే ప్రయత్నం అయితే చేయకండి. తప్పు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగినా దాన్ని సరిచేసుకునే ప్రయత్నం జేయాలి. అది చెయ్యట్లా మీరు. మీరు మీ ఇష్టానుసారంగా అడిగిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని గొంతు నొక్కేసే ప్రయత్నం జేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకొక నలుగురికి భయాన్ని పరిచయం చేస్తే మాట్లాడడం మానేస్తారు అని అనుకుంటున్నారు. టోటలీ రాంగ్. టోటలీ రాంగ్ వేలో వెళ్తున్నారు మీరు. ఇంకా రాధా మనోహర్ గురించి ఏం మాట్లాడతారో చూద్దామండి. ఇక రాధా మనోహర్ దాస్ ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకు లేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కుతున్న నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. రే రాధా మనోహర్ దాస్, కొడక్క దొరుకుతావు. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. రాధా మనోహర్ అనేవాడి విషయంలో కూడా రావణ్ బ్రో మాట్లాడింది ఎటువంటి తప్పు లేదు. ఎందుకనంటే ఈ రాధా మనోహర్ చేసిన వీడియోస్ కొన్ని చూసి ఈడేంటి ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడు అనేసానని చెప్పి తన వీడియోస్ చూడడం కూడా మానేశాననమాట. ఎందుకనంటే రావణ్ బ్రో అన్నాడని కాదు, నేను ఎందుకు మానేశానన్న విషయం కూడా చెప్తాను వినండి. నిజంగానే కులాల మధ్య, మతాల మధ్య అసలు విద్వేషాలు రెచ్చగొట్టడం అంటే అణుబాంబు కన్నా ఇవి చాలా డేంజరస్ అన్నమాట మాటలనేటివి. ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడంటే, క్రైస్తవాలకు సంబంధించిన లేడీస్ ఉంటారు కదా! వాళ్ళని ముస్లింకి సంబంధించిన లేడీస్ గురించి రాంగ్ వేలో మాట్లాడాడు. నాకు నచ్చలేదు. క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు ఇప్పుడు ఈ మ్యాటర్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ మ్యాటర్ గురించి నేను మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా నన్ను ఏ క్రిస్టియన్, ఏ ముస్లిం అనుకోకండి. నేను పక్కా హిందువునే. హిందువు అయినా కూడా సరే మన కళ్ళ ముందు కొన్ని తప్పులు జరిగేటప్పుడు క్వెషన్ చేయాలా. అర్థమవుతుందా? ఎందుకనంటే ఇది మత విద్వేషాలకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అసలు భారతదేశం అంటే అన్ని కులాల, మతాల సమ్మేళనమే కదండీ! మరి వీటి మధ్యలలో కులాలు, మతాలు ఎక్కడి నుంచొచ్చాయి? అసలు ఈ రాజకీయ నాయకులు ఇట్లాంటి విద్వేషాలని మనిషికి కాకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఫస్టు ఇలాంటి మాటల్ని సమర్థించే వాళ్ళని కాదండి, రెచ్చగొట్టే వాళ్ళని ఫస్టు అరెస్ట్ చేయాల్సుంటది. మరి రాధా మనోహర్ విషయంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ రోజు క్రిస్టియన్స్‌ని ముస్లింకి సంబంధించిన లేడీస్ వాళ్ళకి డబ్బుల కోసం ఇంక నేను ఆ మాటను మాట్లాడలేను. ఏదంటే అది చేస్తారు అనేసనని మాట్లాడారు. అదే మన హిందువులను మాట్లాడితే ఊరుకుంటామా అండి? వేరే మతస్థుడు ఎవడన్నా మనల్ని అలా మాట్లాడితే ఊరుకుంటాం, పడేస్తన్నామా? మరి మనకున్న సెల్ఫ్ రెస్పెక్టే వాళ్ళకి కూడా ఉంటదని ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు మన దేవుణ్ణి, మనకి భగవద్గీత, ఒక రామాయణం మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక పండగొస్తుందంటే ఎంత నిష్టగా ఉండి పూజలు చేసుకుంటాం. మరి వాళ్ళ పండగలకి, వాళ్ళ బైబుల్‌కి, వాళ్ళ ఖురాన్‌కి అంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంటది కదా! మనం చెయ్యొద్దు. మనం ఇంపార్టెన్స్ ఇవ్వద్దు వాటికి. వాళ్ళిచ్చుకుంటారు. అలాగే మన భగవద్గీతకి, మన రామాయణానికి మనం ఇచ్చుకుంటాం. వాళ్ళయి ఇస్తే ఓకే. ఇవ్వకపోయినా మా దానికి ఇవ్వలేదు అనేసనని మనం వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టలేము గదా! అలాగే వాళ్ళ బైబుల్, వాళ్ళ ఖురాన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంటు. మీరు గౌరవించకపోయినా పర్లేదు. కించపరిచి మాట్లాడకండి వాటిని.
ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప. ఎవరింటికి వాళ్ళు హీరో. అంటే మీకు ఓట్లు కావాలంటే అడుక్కునేవాడి కన్నా దిగజారిపోయి ప్రతి కొంపని వాడు క్రిస్టియనా, వాడు ముస్లిమా అనేసని చూడకుండా అడుక్కుంటారు గదా! బొచ్చొక్కటి చేతిలో ఉండదు. అంతే గదా! ఓట్లు అడుక్కుంటారా? వాళ్ళందరూ ఓట్లేస్తేనే గదా మీరు గూడా గెలిచుంటారు. హిందువులేస్తేనే గెలవరు గదా! మరి ఆ రాధా మనోహర్ అనేవాడు అలాంటి కించపరిచే మాటలు మాట్లాడితే కులాల గురించి, మతాల గురించి రేపు వాళ్ళు మాట్లాడరా మన కులం గురించి, మన మతం గురించి, మన దేవుళ్ళ గురించి? ఇదే మాట్లాడాడు రావణ్ గారు. ఏం తప్పుంది దాంట్లో? ఏం తప్పుంది? ఈరోజు మీరు రావణ్ గారిని అరెస్ట్ చేసింది అలాంటి మాటలు మాట్లాడినాడని కాదు. రావణ్ గారు దానికి సంబంధించిన వీడియో చేసిన వీడియోను కూడా నేను చూసా. ఇది జరిగి దాదాపు 4, 5 నెలలయిపోతుంది. 4, 5 నెలలేంటి? దాదాపు 7, 8 నెలలయిపోతుంది ఈ వీడియో చేసి కూడా. మరి అప్పుడు అరెస్ట్ చేయలేదే? ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటే ఏలూరులో మీటింగ్‌లో పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని మాట్లాడారనేసనని ఎప్పుడో జరిగిన ఒక ఇష్యూని తీసుకొచ్చి పెట్టి, నీ మతాల మధ్య, కులాల మధ్య మాట్లాడుతున్నారనేసనని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్టా? 4 సార్లు సీఎంగా చేసిన మీరు, అలాగే 2 దగ్గరలో పోటీ చేసి కూడా ఒక్కసారి కూడా గెలవని పవన్ కళ్యాణ్, ఈసారేదో మీతో పొత్తు పెట్టుకునేసి ఈవీఎంలతో గెలిచేసిన పవన్ కళ్యాణ్, ఈరోజు సనాతన ధర్మం అని తిరుమల మీద, తిరుమల లడ్డు మీద, వైసీపీ మీద బురద జల్లటానికి యూజ్ చేసినప్పుడు మన దేశ దేశానికి, రాష్ట్రానికి కాదు, దేశానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి పవిత్రత లడ్డు మీద బురద జల్లినప్పుడు, ఈ సనాతన ధర్మం, ఈ ఈ కులము, ఈ మతము, మన దేవుడు ఏమైపోయారు? ఎవరు మాట్లాడరా? నోర్లన్నీ పడిపోయినాయా అని కామన్‌గా అడుగుతారు. మీకు గిల్లితేనే నొప్పొస్తదా? పక్కనోడిని గిల్లితే మీకనిపిచ్చదా? ఆ నొప్పి మీకు తెలీదా? అనేసనని మాట్లాడతారు కదా ఎవరైనా. అలానే మాట్లాడారు. మీకు ఓట్లేయటానికి, మీకు అనుచరులు నొక్కడానికి, మీరు మీటింగులు పెడితే పొలోమని తోలుకునేదానికి ఇదే దళిత వాళ్ళు, ఇదే క్రైస్తవులు, ఇదే ముస్లిమ్స్ అవసరం అవుతారు కదా! మరి ఈరోజు వాళ్ళ కులాల్ని, వాళ్ళ మతాల్ని, వాళ్ళ బతుకుల్ని విమర్శిస్తుంటే మాట్లాడతారు. ఎవ్వరైనా మాట్లాడతారు. మీ ప్రవర్తన ఇలా ఉంటే ఎవ్వడైనా మాట్లాడతాడు. ఇప్పటికేం కాలేదు. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఉంది క్రొకోడైల్ ఫెస్టివల్. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో వినేద్దామండి.